ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామం నాకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మీ అనాది సంకల్పానికి నీకు వందనాలు, స్తోత్రాలు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మమ్మల్ని నీ కుమారుడు ద్వారా బ్రతికించినందుకు నీకు వందనాలు. దూరస్థులమైన మమ్మలను సమీపస్థులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. మేము నిన్ను ఆరాధించటానికి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని జీవముగా మీరు మాకు అనుగ్రహించి, జీవముతో కూడా నిన్ను ఆరాధించటానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ వాక్యము కొరకు ఆశపడి నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమును అర్థం చేసుకోనగలిగినటువంటి చెవులను మాకు దయచేయండి. గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాక్యములోని సత్యమును మేము తెలుసుకున్నట్టు మాత్రమే కాదు కానీ దాని ప్రకారం జీవించగలుగుటకు మాకు సహాయం చేయండి. కూడి ఉన్న మా కలయిక వ్యర్థం కాకుండా నీ వాక్యమును, నీ ఆత్మను మా మధ్య ఉంచండి. ఆత్మ సంబంధమైన మీ సంగతులు మీ ఆత్మ చేత మాకు బోధించి సహాయం చేయండి. కూడి ఉన్న మా కలయిక వ్యర్థం కాకుండా నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచి మా అందరి మూలముగా నీ నామం మహింపరచబడులాగున సహాయం దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని తండ్రి నీ వాక్యమును మాకు అనుగ్రహించి మా యొక్క జీవితాలు ఎలాగున్నాయో పరీక్షించుకుంటకు మాకు సహాయం చేయమని నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ నీ సన్నిధిలో వేడుకొంచుండగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ముచ్చడించి మమ్మలను ఆత్మలో బలపరచమని, నీకు ఇష్టలుగా నీ యొక్క జీవ మార్గంలో నడుచుకొనుటకు యోగ్యమైనటువంటి వారుగా మేము ఉండులాగన మాకు సహాయము దయచేయమని నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినిచున్న అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క పాఠము, మన యొక్క ధ్యాన భాగము ఏమిటి అంటే ఆజ్ఞానుసారమా ఆత్మానుసారమా. మన విశ్వాస జీవితంలో మనం నిత్య జీవం కోసం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము రెండు రకాలుగా కనబడుతున్నారు. ప్రతి సంఘంలో కూడా 100% పైగా ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఎక్కువ మంది మరి ఆజ్ఞానుసారముగా యేసుక్రీస్తును వెంబడించుచున్న వారుగానే కనబడుతున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి మనము, ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనం ఆజ్ఞానుసారముగా దేవుణ్ణి వెంబడిస్తున్నామా లేక ఆత్మానుసారముగా దేవుణ్ణి వెంబడిస్తున్నామా? ఆజ్ఞానుసారముగా దేవుణ్ణి వెంబడించటం తప్ప ఆత్మానుసారముగా దేవుణ్ణి వెంబడించటం రైటా అని మనం ఆలోచన చేస్తే, మరి ఆజ్ఞానుసారంగా దేవుణ్ణి వెంబడించటం అనేటువంటిది మరి ఆరంభంలో అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు అది కరెక్టే, కానీ మన జీవిత కాలం అంతయు కూడా ఆజ్ఞలు బట్టి నడుచుకోవటము అది దేవునికి మరి ఇష్టమైనటువంటిది కాదు. దేవుని వాక్యానుసారంగా అది కూడా మరి తప్పే అనేటువంటి ఆలోచన మనకు కలుగక తప్పదు. మరి అట్లా ఆత్మానుసారంగా నడుచుకోవటం ఏంటి, ఆజ్ఞానుసారంగా నడుచుకోవటం ఏమిటి? ఏదో దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవ జీవితమా, ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవ జీవితమా? మరి పాత నిబంధన గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ ఆత్మానుసారమైనటువంటి, ఆజ్ఞానుసారమైనటువంటి నడవడికను గుర్చినటువంటి కొంత అవగాహన మనకు కలుగుతుంది. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి 66 పుస్తకాలలో మొదటి 5 పుస్తకాలు అనగా ఆది కాండము, నిర్గమకాండము, ఆ తర్వాత సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలను కూడా పంచకాండాలు అని పిలుస్తుంటారు. దీనినే ధర్మశాస్త్రం అని అంటూ ఉంటారు. ఈ ధర్మశాస్త్రంలో మనకు బాగా తెలిసినటువంటిది ఏమిటి అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మరి మోషే కొండ మీదకు వెళ్ళి దేవదూతతో మాట్లాడి మరి ఆ దేవదూత ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అవి తీసుకుని వచ్చి ఇశ్రాయేలుకు అనుగ్రహించడం, ఆ యొక్క ఆజ్ఞలు మరి అనేక సందర్భాలలో
మరి ఆ ద్వితీయోపదేశ కాండంలోనే కానీ నిర్గమాకాండంలో కానీ దేవుడు అనేక సందర్భాలలో వాళ్ళకి గుర్తు చేస్తూ ఈ ఆజ్ఞలన్నీ కూడా మీరు పాటించి తీరాలి అని దేవుడు వారికి చెప్పటం మనం చూస్తూ ఉంటాం. కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రంలో రాయబడలేదు, కానీ ఆ ధర్మశాస్త్రంలో 600కు పైగా ఆజ్ఞలు, కట్టడలు, విధులు వారికి అనుగ్రహించబడినాయి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏ ఆజ్ఞలు గైకొనాలి, ఏ విధులు మనం పాటించాలి, ఏ నిబంధనల్లో మనం ఉండాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి త్రాగాలి, ఏమి త్రాగకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు అన్నీ కూడా దాదాపు 600కు పైగా ఉన్నటువంటి నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలు అన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఇవన్నిటినీ అనుసరించి నడుచుకోవటం వలన ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడట్లేదు. ఏ వ్యక్తి కూడా సంపూర్ణుడిగా కావటం లేదు. ఏ వ్యక్తి కూడా సంపూర్ణ సిద్ధిని పొందటం లేదు. మనం చదువుకుంటూ ఉంటాం రోమపత్రికలో కానీ, గలతీ పత్రికలో కానీ, నూతన నిబంధనలో అనేక సందర్భాలలో మరి అపోస్తులైనటువంటి వారు ధర్మశాస్త్రాన్ని గురించి సంబోధించేటప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ధర్మశాస్త్రమును బట్టి ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే అక్షరానుసారమైనటువంటి ఆజ్ఞలను బట్టి నడుచుకోవటం. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది మనము కూడా ఇందులో మనమేమి మినహాయింపు కాదు, కానీ మనం కూడా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగానే ఉంటున్నాం. ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వాడు దేవుని దృష్టిలో ఎలాగున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వాడు దేవుని దృష్టిలో చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆజ్ఞ అనేటువంటిది అక్షరం. అబద్ధం ఆడవద్దు, అదే ఆజ్ఞ. దొంగతనం చేయవద్దు ఆజ్ఞ. ఏమండి, అలాగనే అనేక ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. కేవలం ఆజ్ఞలను బట్టి మాత్రమే నడుచుకుని ప్రతివాడు కూడా దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆ తర్వాత ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచన చేయడానికి ముందుకు వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది ఇక్కడ తెలియచేస్తున్నాడు. ధర్మశాస్త్రము తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసేసి ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి మనం ఏం పెట్టుకోవాలంటే ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం, ఆత్మానుసారంగా నడుచుకోవటం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవటం కోసం రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు అని చెప్పి ధర్మశాస్త్రము వలననే అనగా ఆజ్ఞ వలననే అక్కడ మాట్లాడుకుందాం. ధర్మశాస్త్రం అనే పదాన్ని పక్కన పెట్టి ఆజ్ఞ అనే పదాన్ని వాడుకుందాం. ఆజ్ఞల వలననే కానీ పాపమనగా ఎట్టుదో నాకు తెలియపోయింది. ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞల వలన మనకేం తెలుస్తుంది? పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞ ఏం చెప్తుంది? ఆశింపవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు. ఒకవేళ ఆశిస్తే అది ఏమవుతుందని చెప్తుంది? అది దురాశ, అది పాపము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ధర్మశాస్త్రం అనేటువంటిది, ఆజ్ఞ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే నువ్వు అది చేయవద్దు, ఇది చేయవద్దు అని చెప్తుంది. మరి ధర్మశాస్త్రం అనేటువంటిది లేకపోతే పాపం అంటే ఏంటో నాకు తెలియదు. ధర్మశాస్త్రం వలన, ఆజ్ఞ వలన మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకు తెలుస్తుంది. అంటే ధర్మశాస్త్రం అనేటువంటిది, ఆజ్ఞ అనేటువంటిది ఏ రీతిగా ఉన్నది అంటే ఏదేను తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలను పోలి ఉంది. ఆ మంచి చెడును తెలియచేసేది ఏమిటి అంటే ధర్మశాస్త్రం. ఆజ్ఞలు చెప్తున్నాయి, నీవు అది తినవద్దు, ఇది త్రాగవద్దు, వారితో సహవాసం చేయవద్దు, వీరితో సహవాసం చేయవద్దు, నీవు ఆ రీతిగా మాట్లాడవద్దు, కోపపడవద్దు, పాపం చేయవద్దు, ఆశించవద్దు, నరహత్య చేయవద్దు. ఇవన్నీ కూడా చెప్పేది ఏమిటంటే ధర్మశాస్త్రం. ఇవన్నీ కూడా ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచి చెడులను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను పోలి ఉన్నది. ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలను మరి ఆదాము తిన్నాడా, తినలేదా? తిన్నాడు. ఆదాము యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఏదేను తోటలో ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు.
ఒక ఆజ్ఞ అనగా మన దృష్టిలో ధర్మశాస్త్రము అంటాం. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఆ చెట్టు ఫలములను నీవు తినకూడదు. ఆ ఆజ్ఞ లేనప్పుడు ఆదాముకి పాపం లేదు. ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆజ్ఞను హేతువు చేసుకుని ఏం చేస్తుంది సాతానుడు, అపవాది అయినటువంటి సాతానుడు ఆదామును అవ్వను ఏం చేశాడు? మోసం చేశాడు. ఆజ్ఞ ఉంది కనుక ఆజ్ఞని హేతువు చేసుకుని ఆజ్ఞ ద్వారా నాలో ఆ పండును తినాలనేటువంటి కోరికను కలగజేసి ఆదాము అవ్వల్లో కలగజేసి ఆదాము అవ్వలైనటువంటి వారు ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసి వారు పాపము చేయనట్లుగా వారిని బలవంతం చేసింది. అంటే ఆజ్ఞ లేనప్పుడు పాపం లేదు, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా బలం వచ్చింది. ఆ పాపమునకు బలం ఎలా వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా చేయటం. ఇది ఎంత సత్యమో, ఇది ఎంత నిజమో ఆజ్ఞలను అనుసరించి జీవించే క్రైస్తవ జీవితం కూడా అంతే. చాలామంది యొక్క జీవితాలు చర్చికి వెళ్ళేటప్పుడు, సంఘాలకు వెళ్ళేటువంటి చాలామంది యొక్క జీవితాలు ఎలాగుంటాయి అంటే ఆజ్ఞను అనుసరించి జీవించే క్రైస్తవులు. ఆజ్ఞను అనుసరించటం అంటే పలానాది చేయవద్దు అంటే దేవుడు చేయవద్దు అన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను. చాలా మంది అంటారు, అరే నేను క్రైస్తవుడిగా మారాను కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అంటాడు. అంటే అర్థం ఏమిటి? నేను క్రైస్తవుడిగా లేకపోతే నీ పరిస్థితి వేరేగా ఉండేది. అంటే లోపల ఏముంది? లోపలది మారలేదు. పేరుకు క్రైస్తవుడిగా ఉన్నటువంటి అతనును తను అనుకున్నటువంటిది చేయనీయకుండా అతను ఆపుతున్నది ఏమిటి? ఆజ్ఞలు ఆపుతున్నాయి. అంటే ఆజ్ఞలను అనుసరించి జీవించే క్రైస్తవుని యొక్క జీవితము ఎలాగుంటుంది అంటే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఈ మాట అంటే మనం బాధపడతాం కానీ ఇది వాస్తవం. ఒక పందిని ఉందనుకోండి, ఆ పందిని తీసుకుంటే పందికి ఏదంటే ఇష్టం? బురదంటే బాగా ఇష్టం. బురదలో డొర్లుతూ ఉంటుంది. ఆ బురదలో డొల్లుతున్నటువంటి ఆ పందిని తీసుకుని దాన్ని కడిగి మంచిగా ఉండమని చెప్పామనుకోండి, ఉంటుంది? అది ఎప్పటి వరకు ఉంటుంది? బురద కనపడనంత వరకు ఉంటుంది. బురద కనపడంగానే మళ్ళా వెళ్ళి దాంట్లో మళ్ళా డొల్లుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి బురద అంటే ఇష్టం, దాని స్వభావం అది. ఆ బురదలో డొల్లటం అనేటువంటి దాని యొక్క సహజ స్వభావం అది. ఆ స్వభావం అనేటువంటి ఆ పందిని తీసుకుని మనం కడిగి దానిని శుభ్రంగా ఉంచాలని అనుకున్నా కానీ దాని అంతరంగ స్వభావము, దాని మైండ్ సెట్టింగ్ మారకపోవటం వలన అది మరలా బురదలోనికే వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. బురదనే ఇష్టపడుతూ ఉంటుంది. అదే ఒక పిల్లిని తీసుకుందాం అనుకుందాం. పిల్లికి ఎక్కడ ఉండటం ఇష్టం? బురదలో ఉండటం ఇష్టం లేదు. ఎక్కడైనా బురద అంటుంది అనుకోండి, వెంటనే దాన్ని ఏం చేస్తుంది? అది కడిగేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పిల్లి అనేటువంటిది బురదలోకి వెళ్ళటానికి ఇష్టం లేదు, పందికి బురదలోంచి రావడానికి ఇష్టం లేదు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే ఈ రెండు జంతువుల యొక్క సహజ సిద్ధమైన స్వభావం అది. పందికేమో బురదలో ఉండటం అనేటువంటిది దాని యొక్క సహజ స్వభావం అది. పిల్లికేమో ఆ బురదను అంటుకుని ఉండటం దానికి ఇష్టం లేదు, అది దాని యొక్క సహజ స్వభావం. ఇప్పుడు ఆ పంది బురదలోకి వెళ్ళిపోతుంది అన్న సంగతిని మనం గ్రహించి మరలా కడిగేసి దానికి ఈసారి బురదలోకి వెళ్లకుండా ఉండటం కోసం గొలుసులతో కట్టేసాం అనుకోండి, అప్పుడు ఏం జరిగింది? ఆ గొలుసు ఉంది కాబట్టి పంది ఏం చేసేటప్పుడు బురదలోకి వెళ్లకుండా ఆగుతుంది. బురదలోకి వెళ్లకుండా ఆగుతుంది అంటే, బురదలో పడకుండా ఉంటుంది అంటే, దానిని బురదలో పడకుండా ఆపేదేది? దానికి ఉన్నటువంటి గొలుసులే తప్ప దాని అంతరంగ స్వభావం కాదు. ఈ మాట మనకు అర్థమై ఉంటే ఆజ్ఞలు అనుసరించి జీవించే క్రైస్తవ జీవితం కూడా ఇలానే ఉంటుంది. ఈరోజు మనం పాపం చేయట్లేదు, పాపం జోలికి వెళ్ళట్లేదు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఈ ఆజ్ఞలను బట్టి మనం పాపం చేయకుండా ఉంటున్నాం. ఈ ఆజ్ఞలను బట్టి పాపం జోలికి వెళ్లకుండా ఉంటున్నాం. కానీ ఎంతకాలం ఉండగలుగుతాం? ఆదాము అనేటువంటి మొదటి వ్యక్తి ఒకే ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞతో ఆ ఆజ్ఞ అనేటువంటి గొలుసు చేత కట్టబడినటువంటి ఆ ఆదాముని మరి అవ్వని సర్పము రూపములో దుష్టుడు వచ్చి మోసపుచ్చగానే ఆ కట్టుబాట్లను తెంచుకుని ఆ గొలుసులను తెంచుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? బురదలోకి వెళ్ళిపోయాడా లేదా? ఆజ్ఞలను అనుసరించి జీవించే క్రైస్తవ జీవితం ఎటువంటిది అంటే ధర్మశాస్త్రము చొప్పున నడుచుకునేటువంటి వాడి జీవితం. ఆజ్ఞలు అనుసరించి జీవించడం అనేది క్రైస్తవ జీవితానికి అవసరమే. ఎప్పుడు అవసరం? మారు మనసు పొంది కొత్తగా జన్మించినటువంటి శిశువుగా ఉన్నప్పుడు, అప్పుడు
ఆత్మానుభవం ఉండదు కనుక, ఆత్మతో జీవించటం ఎలాగో తెలియదు కనుక అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ ఉంటారు. వాక్యం అనేటువంటి పాలన అపేక్షించండి. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. బురద ఏంటి ఇక్కడ? బురద ఏంటి? ఏంటిది? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అన్నడల. బురద ఏంటి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ కూడా బురద. ఆ బురదలో ఉన్నటువంటి మనలను ప్రేమించి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనల్ని కడిగి మనల్ని ఏం చేశాడు? నూతన జన్మను అనుగ్రహించాడు. ఆ నూతన జన్మను అనుగ్రహించిన తర్వాత ఆ నూతన జన్మలో ఇదిగో ఈ రీతిగా జీవించు, వాక్యం అనేటువంటి పాల చేత, వాక్యం అనేటువంటి పాలు అనగానే ఆజ్ఞలతో కూడినటువంటి జీవితం. అప్పటి వరకు నిర్బంధము లేనటువంటి జీవితం, మన ఇష్టం వచ్చినట్టుగా జీవించినటువంటి జీవితం. ఇప్పుడైతే ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం. మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి కొత్తలో నూతనముగా జన్మించినటువంటి శిశువుగా ఉన్నప్పుడు ఆజ్ఞలను అనుసరించి జీవించడం అనేది అవసరం. కానీ పెద్దవాడైన తర్వాత కూడా ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూనే ఉంటే అది ఏమాత్రమో కూడా ప్రయోజనకరము కాదు. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మనం చాలా ఆజ్ఞల రూపంలో చెప్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా తెలియనటువంటి వ్యక్తి నీకు చాక్లెట్ ఇస్తే నువ్వు తీసుకోవద్దు, ఎవరన్నా వచ్చి నిన్ను ఇట్రా మీ నాన్న అక్కడ ఉన్నాడని తీసుకువెళ్తానంటే మీరు వెళ్ళొద్దు అని చాలా విషయాలు చెప్తూ ఉంటాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అందుకని ఆ చిన్నపిల్లలు ఎవరిదన్నా చాక్లెట్ ఇస్తున్నా, ఎవరైనా ఏదన్నా తింటానికి పెడుతున్నప్పుడు వాళ్ళు అంటారు మాకొద్దు అంటారు. ఎందుకు వద్దు అంటే వాళ్ళు ఏం చెప్తారు? మా అమ్మ తీసుకోవద్దు అని చెప్తాడు. అది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఉన్నప్పుడు. ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అలాంటి మాటలే చెప్తాం మనం. అలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం ఉన్నదా? లేదు. ఎందుకని? వాడు మంచి చెడులను గ్రహించగలిగినటువంటి జ్ఞానం వాడికి వచ్చింది. ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు మోసం చేసేవాళ్ళో అది తెలుసుకోగలిగిన జ్ఞానం వారికి వచ్చింది. అది 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా ఎవరన్నా పెడుతుంటే టిఫిన్ చేయరా అంటే అమ్మో వద్దు, మా అమ్మ తినద్దంది, తెలియనోళ్ళు పెడితే తినద్దంది అంటే ఆ వ్యక్తిని చూస్తే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏంటి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు, ఇంకా ఈడ్లో ఎదుగుదల లేదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మా అమ్మ తినద్దంది, మా నాన్న తినద్దు అన్నాడు, మా అమ్మ వెళ్ళొద్దంది, మా నాన్న వెళ్ళొద్దు అనేటువంటి మాటలు ఎవరు కూడా పలకరు. ఎందుకని? వాళ్ళకి తెలుసుకునేటువంటి జ్ఞానం వారికి వచ్చింది, వివేచించగలిగింది వచ్చింది వాళ్ళకి. ఎవరితో సహవాసం చేయకూడదు, ఏది తినొచ్చో ఏది తినకూడదు అది తెలుసుకునేటువంటి జ్ఞానం వారికి ఆపాదించబడింది. కాబట్టి ఆ వయసుకు వచ్చిన తర్వాత ఆజ్ఞలు అనుసరించి నడుచుకోరు వాళ్ళు. వారికి వచ్చినటువంటి జ్ఞానం చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇది ఎంత వాస్తవమో ఈరోజు కూడా మన క్రైస్తవ జీవితము మరి ఆ గొలుసులతో బంధింపబడినటువంటి పంది లాంటి జీవితంలో మనం ఉండకూడదు. గొలుసులతో బంధింపబడిన పంది లాంటి జీవితం అంటే దాని అర్థం ఏమిటి అంటే మనము పాపంలో నుంచి విమోచింపబడుతున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడుతున్నాం, ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాలన అపేక్షిస్తూ రక్షణ విషయంలో ఎదగాలి. ఎదగకుండా ఎంతకాలం జీవితకాలం అంతా కూడా ఎప్పుడు ఏం చేస్తుండో ఆజ్ఞలు అనుసరించి జీవించటం అనేటువంటిది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరిపోతుంది. కానీ పెద్దవాడు అయినప్పుడు ఆజ్ఞలు అనుసరించి జీవించటం కాదు, ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మను అనుసరించి జీవించటం అంటే ఏమిటి? ఆజ్ఞలు అనుసరించి జీవించటం అనేటువంటిది ఎలాగుంటది అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, ఏది పంది గొలుసులతో కట్టేసినటువంటి పంది లాంటిది జీవితం అని. ఆజ్ఞలు అనుసరించి జీవించటము, ఆత్మనుసరించి జీవించటం అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఆత్మనుసరించి జీవించటం అంటే అర్థం చేసుకుంటే కొరకు ఒక కుష్ఠరోగిని తీసుకుందాం. కుష్ఠరోగం వచ్చినప్పుడు కుష్ఠరోగం యొక్క స్వభావం ఏమిటి అంటే, కుష్ఠరోగం వచ్చిందనుకోండి, కాళ్ళకు కుష్ఠరోగం వచ్చిందనుకోండి, స్పర్శను కోల్పోతారు. స్పర్శను కోల్పోయినప్పుడు ఏం జరిగిద్ది? నడుస్తున్నప్పుడు ఏదన్నా ముళ్ళు గుచ్చుకున్నా అతనికి తెలియదు.
గుచ్చుకున్నా అతనికి తెలియదు. స్పర్శ లేదు కాబట్టి అతనికి ముళ్ళు గుచ్చుకున్నా గుచ్చుకున్నా తెలియదు. అలా స్పర్శ లేకపోవటం వలన, తనకు గుచ్చుకున్నది తెలియకపోవటం వలన ఆ మేకు వలన ఒక్కొక్కసారి సెప్టిక్ అయ్యి కాలే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూర్చున్న మనం, ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం నడుస్తున్నప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, ఏదైనా మేకు గుచ్చుకున్నా మనకి స్పర్శ ఉంటుందా ఉండట్లేదా? స్పర్శే కాదు, బాధ కూడా ఉంటుంది. బాధ స్పర్శ అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం. బాధ అనేటువంటిది, స్పర్శ అనేటువంటిది మనకు లేకపోతే మనకి ఏది గుచ్చుకుందో మనకి తెలియదు. ఆ స్పర్శ మనకి లేకపోతే దోమలు మనం కుట్టినా మనకు తెలియదు. దోమలు మనం కుట్టినప్పుడు మనకు తెలియనప్పుడు మనం దోమల నుంచి మనం రక్షించడానికి కేర్ తీసుకోకపోతే, మలేరియా దోమ కొడితే మలేరియా రోగం వచ్చే పరిస్థితి, బోధకాలు వచ్చేటువంటి దోమ కొడితే బోధకాలు వచ్చేటువంటి పరిస్థితి. స్పర్శ లేనప్పుడు, అదే స్పర్శ ఉంటే ఏం చేస్తాం చెప్పండి? నిద్రపోతున్నప్పుడు దోమ కొడితే వెంటనే ఆ దోమలు పోగొట్టడానికి ఏదో మార్గాన్ని ఎంచుకుంటాం, లేదా ఆ దోమలు చంపడానికి ఏదో మార్గాన్ని ఎంచుకుంటాం. ఆ మేకు గుచ్చుకున్నప్పుడు మేకులు గుచ్చుకోకుండా ఉండటానికి మార్గాన్ని ఎంచుకుంటాం. అదే స్పర్శ లేకపోతే ఏం జరిగింది చెప్పండి? ఏం గుచ్చుకున్నా తెలియదు, ఏం కుట్టినా తెలియదు. ఒక్కొక్కసారి కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచి చూసేటప్పటికి వాళ్ళ కాళ్ళకి వాళ్ళ చేతులకు ఉన్నటువంటి కొన్ని ఏళ్ళు మిస్ అయిపోతాయి అంట. కారణం ఏమిటంటే, ఆ ఎలుకలు వచ్చి కొరికేస్తున్నప్పుడు వీళ్ళకి స్పర్శ తెలియకపోవటం వలన ఆ ఎలుకలు ఆ ఏళ్ళు మొత్తాన్ని కొరికేయటం, వాటి నుంచి రక్తం విపరీతంగా కారుతున్నప్పటికీ వీళ్ళకి స్పర్శ తెలియనటువంటి పరిస్థితి. బాధ ఎవరికి ఉంటుంది? స్పర్శ ఎవరికి ఉంటుంది? కుష్ఠరోగం లేనటువంటి వాళ్ళకి. ఇప్పుడు మనం ఆజ్ఞను అనుసరించి జీవిస్తున్నానా, ఆత్మను అనుసరించి జీవిస్తున్నాం? ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళకి ఏముంటుంది తెలుసా? స్పర్శ ఉంటుంది, బాధ ఉంటుంది. ఏదైనా ఒకటి తగలంగానే మనకేం తగులుతుంది? స్పర్శ తగులుతుంది. చీకట్లో కూడా ఒక్కొక్కసారి మనం వేసుకున్న చెప్పులు మనవో కాదో కూడా మనం గుర్తించగలం. వేరే వాళ్ళు చెప్పులు వేసుకుంటే మన కాళ్ళకి ఫిట్ కావు, తెలిసిపోతుంటుంది మన కంటితో చూడపోయినా. కానీ మనం వేసుకున్న చెప్పులు మనవో కాదో కూడా చీకట్లో కూడా మనం తెలుసుకోగలుగుతాం. స్పర్శ, బాధ, నొప్పి. ఈ స్పర్శ అనేటువంటిది ఉండటం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదకరం. ఎలాగా ఆశీర్వాదకరం అంటే, మన ఆత్మ మూలంగా నడిపించుచున్న వారమైతే, ఆత్మ మూలముగా మనం నడుస్తున్నటువంటి వారమైతే, మనకు ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడినా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేస్తున్నా మన మనసులో ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఏదో చేశాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఏదో చేశామని మన మనస్సాక్షి మన మీద గద్దిస్తూ ఉంటుంది. అలా మన మనస్సాక్షి పనిచేస్తూ మనం చేస్తున్నటువంటిది తప్పు కాదో మనల్ని వివేచింప చేసేటువంటి రీతిగా మనం ఉన్నప్పుడు మనం ఆత్మానుసారముగా నడుచుకుంటున్న వారం అవుతాం. ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నప్పుడు మనం ఒక్కొక్కసారి చేసినటువంటి తప్పులు కూడా మనకు తెలియవు. మనం మాట్లాడినటువంటి మాటలు మనం తప్పు అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఆత్మానుసారంగా, ఆజ్ఞానుసారంగా. ఉదాహరణకి ఉపవాసం చేస్తుంటాం. ఉపవాసం చేసేటప్పుడు ఆజ్ఞానుసారమైనటువంటి ఉపవాసము, ఆత్మానుసారమైన ఉపవాసం. చాలా మంది ఉపవాసాలు ఎలా ఉంటాయి? ఆజ్ఞానుసారమైన ఉపవాసాలు. వారానికి దేవుడు ఉపవాసం చేయమంటున్నాడు కాబట్టి ఉపవాసం చేస్తాం. మరి ఉపవాసం చేసేటప్పుడు ఆ ఉపవాసం చేస్తున్నామే కానీ మన మనసంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏది తినవద్దన్నాడో తినాలనేటువంటి ఆకలి లోపల లాగేస్తుంటుంది. అదే ఆత్మానుసారమైనటువంటి ఉపవాసం ఎలాగుంటుంది? ఆత్మానుసారమైనటువంటిది ఎలాగుంటుంది? మనం ఎందుకు ఉపవాసం చేస్తున్నాం? ఉపవాసం చేయటం వల్ల దేవుడికి లాభమా, మనకి లాభమా? చెప్పండి. నేను కడుపు కాల్చుకున్నాను, అదే కదా మన దృష్టిలో ఉపవాసం. అన్నం తినకుండానో ఏది తినకుండా ఉండటం మన దృష్టిలో ఉపవాసం. ఏది తినకుండా ఉండటం మన దృష్టిలో ఉపవాసం అయితే, నేనేదో తినకుండా ఉంటే దేవుడికి మేలు ఎలా కలిగిద్ది? నేనేదో తినకుండా ఉంటే నాకు మేలు ఎలా కలుగుతుంది? నేను తినకుండా ఉండటం దేవుడికి ఇష్టమా? నేను కడుపు కాల్చుకోవడం దేవునికి ఇష్టమా? ఆలోచిస్తే, నేను కడుపు కాల్చుకోవటం వల్ల దేవునికి ఇష్టం కాదు, నేను కడుపు కాల్చుకుంటాం దేవునికి ఏదో మేలు జరగదు. నేను కడుపు కాల్చుకోవటం వలన మేలు నాకే జరుగుతుంది. నేను కడుపు కాల్చుకోవటం వల్ల నాకేం తెలుస్తుంది? ఆకలి బాధ తెలుస్తుంది. ఆకలి బాధ నాకు తెలిసినప్పుడు ఆకలితో వచ్చినటువంటి వారికి నేనేం చేస్తాను? అన్నం పెడతాను.
ఆకలితో నేను ఉన్నప్పుడు వేరే ఆలోచనలు నాలో రావు, దుష్టుని యొక్క ఆలోచనలు నాలోకి రావు. అంటే ఉపవాసం చేయటం వలన మేలు దేవుడికి కాదు, మనకే. ఉపవాసం చేయటం వలన మన శరీరమును మనం స్వాధీనమందు ఉంచుకోవటానికే మనం ఉపవాసం చేస్తున్నాం. మనం ఉపవాసం చేసి దేవుడికి ఏదో మేలు కలిగింది అన్నట్లుగా పరిసయ్యుడు చెప్పినటువంటి రీతిగా మాట్లాడుతుంటాం. ఏమని? దేవా, వారమునకు 2 మార్లు నేను ఉపవాసం చేస్తున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితమా, ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం అది ఏమాత్రము ప్రయోజనమైనది కాదు. ఆలోచించండి, పరిసయ్యులు సుంకర్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పరిసయ్యులు సుంకర్లు అయినటువంటి వారి యొక్క జీవితంలో వారికి ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ఉదాహరణకి ఒక గొర్రె పిల్లలో మేకపిల్లలో గోతులు పడింది అనుకోండి. ఆ గొర్రె పిల్లనో మేకపిల్లనో అది విశ్రాంతి దినం అయితే దానిని తీయటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకని? విశ్రాంతి దినముని ఏ పని చేయకూడదు కాబట్టి. ఆ గొర్రె పిల్లలో మేకపిల్ల ఆ గోతులో పడి చనిపోయేటువంటి పరిస్థితుల్లోనున్న విశ్రాంతి దిన ఆచారమును బట్టి, విశ్రాంతి దినమును ఆచరించమని దేవుడు చెప్తున్న ఆజ్ఞను బట్టి గొర్రె పిల్లను మేకపిల్లనే కాదు, మనుషులను కూడా పట్టించుకోరు వాళ్ళు. మనుషులు కూడా మరి ఆ ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి కూడా ఇష్టపడరు. కారణం ఏంటంటే విశ్రాంతి దినం. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏమన్నాడు? విశ్రాంతి దినం మనుషుల కొరకే గాని మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. ఆలోచించండి, యేసుక్రీస్తుకి ఒక నియమము, ఒక క్రమము, ఒక ఆజ్ఞ అనేటువంటిది ఆయనకు వర్తించవు. ఎవరికి ధర్మశాస్త్రం, ఎవరికి ఆజ్ఞలు? యేసుక్రీస్తుకి ధర్మశాస్త్రం అవసరమా? యేసుక్రీస్తుకి ఆజ్ఞలు అవసరమా? యేసుక్రీస్తుకి వేళ క్రమాలు అవసరమా? అవసరం లేదు. అసలు ధర్మశాస్త్రం ఎవరి కొరకు ఇవ్వబడిందని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞలు ఎవరి కొరకు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ లేఖన భాగాలు మనం ధ్యానం చేసినట్లయితే ఆజ్ఞలు, ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడుతున్నాయి? అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగింపబడిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన మరి ఏదైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎనిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదురుము. ధర్మశాస్త్రం ఎవరి కోసం ఇవ్వబడింది? అనీతిమంతుల కొరకు. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఒకసారి ఆలోచన చేస్తే వీటిలో ఏదో ఒకటి మనలో ఉంటుంది, ఏదో ఒక గుణం మనలో ఉంటుంది. లేకుండా అట్లా ఉంటాయి. శరీర కార్యాలు మనలో స్పష్టమై ఉన్నాయని గలతీ పత్రికలో చెప్తున్నారు కదా. కాబట్టి ఏదో ఒక గుణం మనలో ఉంటుంది. కాబట్టి ఆ గుణాలను బట్టి దేవుడు అది చేయవద్దు, ఇది చేయవద్దు అనేటువంటి ఆజ్ఞలు మనకిచ్చాడు. మరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తుకి ధర్మశాస్త్రం అవసరమా? యేసుక్రీస్తు యొక్క స్వభావం ఎట్లాంటిది? పంది యొక్క స్వభావం ఎట్లాంటిది చెప్పండి. పంది ఎప్పుడూ కూడా బురదలోనే ఉండాలనుకుంటుంది. పిల్లి బురదకు ఎప్పుడు దూరంగా ఉండాలనుకుంటుంది. యేసుక్రీస్తు యొక్క స్వభావం ఎటువంటిది అంటే ఆయనకు అసలు పాపము చెయ్యాలన్న ఆలోచన కానీ, పాపం వైపు చూడాలన్న కోరిక కానీ ఆయనకి ఎన్నటికీ కూడా రాదు. ఆయనకి ఎన్నటికీ రాదు. ఆయన స్వభావం ఏమిటి అంటే, ఆయన స్వభావం ఏంటంటే పాపమును అసహించుకునేటువంటి స్వభావం. ఆయనకు స్వభావాన్ని గురించి గలతీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఈ లేఖన భాగాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇవి ఆత్మఫలములుగా చదువుకుంటున్నాం. కానీ ఈ ఆత్మఫలములు దేవుని యొక్క స్వభావం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. దేవుని స్వభావం ఏంటి? ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, ఆయన కనికరము కలిగినటువంటి వాడు, ఆయన సమాధానమునకు కర్త, ఆయన మంచితనము కలిగినటువంటి వాడు, ఆయన విశ్వాసము, మన పట్ల విశ్వాసము చూపుతున్నవాడు, ఆయన సాత్వికము కలిగినటువంటి వాడు, ఆయన ఆశా నిగ్రహం కలిగిన వాడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన స్వభావ లక్షణాలు.
వీటికి వ్యతిరేకంగా ఆయన జీవించడం ఆయనకు చేత కాదు. మన వలె పాపభుజిష్టమైనటువంటి కోరికలతో ఆలోచనలతో ఉండటం ఆయనకి సాధ్యం కాదు. ఆయన యొక్క సహజ స్వభావం ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయన యొక్క సహజ స్వభావం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం ఆయనకు అప్లికబుల్ కాదు. ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలు కొట్టివేయటం అని కాదు. నెరవేర్చడం అంటే ధర్మశాస్త్రమును బట్టి పాపము చేసిన ప్రతి వారికి ఏం రావాలి? శిక్ష రావాలి. ఆ శిక్షకు ఎవరెవరు పాత్రలో ఉన్నావు? ఏ భేదమును లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ కూడా శిక్షకు పాత్రలై ఉన్నారు. అయితే ఆ శిక్ష మన మీద మోపకుండా ఆ శిక్షను తన మీద వేసుకుని ధర్మశాస్త్రము ప్రకారము రక్తము చిందించకుండా పాపము పరిహారం దొరకదు కనుక ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చుట కొరకు ఆయన మనందరి పాపములు తన మీద వేసుకుని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది మనకు సంబంధించింది. ఆజ్ఞలు అనేవి మనకే కానీ ఆయనకు వర్తించు. ఆయనకు అవసరమే లేదు. ఆయన సహజ స్వభావం అది. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండేవాడు. ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, వెలుగై ఉన్నవాడు. ఆయనలో చీకటం లేదు, ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన సహజ స్వభావం. ఈరోజు మన యొక్క స్వభావాన్ని గురించి ఆలోచన చేస్తే మనము లోకంలోనున్నప్పుడు శరీర కార్యాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు ఆ శరీర కార్యాలన్నిటి నుంచి మనం విడుదల పొందాం. విడుదల పొందినటువంటి మనలను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనము ప్రకారము మనము నూతనముగా జన్మించినటువంటి శిశువులు. మరి నూతనముగా జన్మించినటువంటి శిశువులుగా ఉన్నటువంటి మనము మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఆజ్ఞలు అవసరం. ఆజ్ఞలు అనుసరించి జీవిస్తూ ఉన్నాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేయాలి? ఆజ్ఞలను అనుసరించి జీవించటం కాదు, ఆత్మను అనుసరించి జీవించటం. ఆత్మను అనుసరించి జీవించటం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో చివరి భాగాన్ని మనం చూసినట్లయితే, చివరి భాగాన్ని, ఈ వాగ్దానాల మూలంగా మీరు భ్రష్టత్వమును, లోకమందున్న భ్రష్టత్వము నుంచి తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. దేవుడు మనకి అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల ద్వారా మనం ఏం చేయాలి? లోకమందున్నటువంటి భ్రష్టత్వము నుంచి తప్పించుకొని, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో చివరి సెంటెన్స్, 4వ వచనం చివరి సెంటెన్స్, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగుతా. ఏ స్వభావంలో పాలివారవ్వాలి? దేవ స్వభావం, దేవుని స్వభావం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. దేవ స్వభావం అంటే దేవుని యొక్క స్వభావం. దేవుడికి పాపం చేయాలని కోరిక కలిగిద్దండి? కలగదు. మరి దేవ స్వభావంలోకి పాలివారం అవటం, ఆత్మచేత నడిపింపబడటం అంటే పాపము చెయ్యాలన్న కోరిక కానీ, పాపము చెయ్యాలన్నటువంటి ఆలోచన కానీ రానటువంటి స్థితిలోకి మనం ఎదగగలగాలి. అందుకని యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. ఏమని? దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చెయ్యజాలడు. అంటే పాపము చెయ్యనటువంటి పరిస్థితి, పాపము జాలనీయుడు అంటే అర్థం ఏమిటంటే భవిష్యత్తులో పాపము చెయ్యడు, ఇప్పుడు కూడా పాపము చెయ్యనటువంటి స్థితిలోనే ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవ స్వభావంలో పాలివారు. ఆలోచించండి. ఈ మాటలు వింటున్నటువంటి మనందరం ఒక్కసారి వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుంటే మనలో ఈ స్థితికి మనం చేరినటువంటి వారంగా ఉన్నామా? దేవ స్వభావంలో పాలివారమై పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలనేటువంటి స్థితిలోనికి మనం ఎదగగలిగామా అని ఒకసారి ఆలోచన చేస్తే మనము ఆత్మను బట్టి నడుచుకొనిచున్న వారముగా కాక ఆజ్ఞలను బట్టి నడుచుకొనిచున్న వారముగా మనం ఉంటాం.
ఆజ్ఞలను బట్టి నడుచుకోవటం, ఆత్మను బట్టి నడుచుకోవటం. ఆజ్ఞలను బట్టి నడుచుకోవటం అనేటువంటి దానిని గురించి ఆలోచన చేస్తే పాత నిబంధనలోనికి వెళితే పాత నిబంధన ప్రకారం మరి మన సంపాదన అంతటిలో కూడా ఏమివ్వాలి? 10వ వంతు కానుకగా ఇవ్వాలి. మన సంపాదన అంటే పాత నిబంధన కాలంలో డబ్బులు కాదు వాళ్ళు ఇచ్చేది, వాళ్ళకు ఉన్నటువంటి పంటలో 10వ వంతు, వాళ్ళకు ఉన్న గొర్రె మేకలు మందలో 10వ వంతు ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. లేవీలైనటువంటి వారికి మరి మిగిలినటువంటి 11 గోత్రముల వారు కూడా ఏం చేయాలి? వారి సంపాదనలో, వారి పంటలో కానీ, వారి గొర్రెల మేకల్లో కానీ, ఇంకా ఏదైనా కానీ వారు సంపాదించుకున్నటువంటి దాంట్లో 10వ వంతు తీసుకుని వచ్చి మరి ఆ యొక్క లేవీలైనటువంటి వారికి కానుకగా ఇవ్వాలి. కారణం ఏమిటి అంటే, ఆ లేవీలైనటువంటి వారికి దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు అంటే, ఆ లేవీలైనటువంటి వారు ఆ 11 గోత్రముల వారికి సంబంధించినటువంటి అధికారులుగా దేవుడు నియమించాడు. అంటే పాత నిబంధన కాలంలో ఒక ప్రభుత్వం మనకు కనబడుతుంది. ఆ ప్రభుత్వానికి అధిపతిగా దేవుడు ఉన్నాడు. ఆ ప్రభుత్వ అధికారులుగా లేవీలు పనిచేస్తున్నారు. యాజకులుగా, ప్రధాన యాజకులుగా వాళ్ళు దేవుని సంబంధమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. కనుక ఆ దేవుని సంబంధమైన కార్యాలు జరిగించేటువంటి వారికి 11 గోత్రముల వారు సంపాదించుకున్నట్టు సంపాదనలో 10వ వంతు తీసుకుని వచ్చి ఇవ్వాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అందుచేత ఆ 10వ వంతుని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈరోజు అదే 10వ వంతుని గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తుంది. ఆ రోజు 10వ వంతుని లేవీలకు, యాజకులకు ఇచ్చినప్పుడు లేవీలు, యాజకులు వారు తిని వారి బ్రతుకగా మిగిలినటువంటి దానితో దేవాలయమునకు సంబంధించినటువంటి పరిచర్య జరిగించటానికి, ఇంకా అనేకమైనటువంటి దేవుని సంబంధమైన కార్యాలు జరిగించటానికి ఆ ధనాన్ని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఈరోజు 10% ట్యాక్స్ మనం ఎందుకు కడుతున్నాం? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము అంటే, మనం కట్టేటువంటి డబ్బుల ద్వారా, ఆ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రజలకు కావాల్సినటువంటి ఆసుపత్రులు, ప్రజలకు కావాల్సిన రోడ్లు వేయటం, స్కూల్స్, ఇలాగ అనేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి మరి గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కింద ఆ డబ్బులను ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను వాడుతూ ఉంటుంది. పాత నిబంధనలో మరి దేవునికి 10వ వంతు ఇవ్వాలి. ఒకవేళ 10వ వంతు ఇవ్వకపోతే పాత నిబంధన ప్రకారం అది నేరం, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం. మరి నూతన నిబంధనకు వచ్చిన తర్వాత పాత నిబంధనలో ఒక ప్రభుత్వం కనబడుతుంది. ప్రభుత్వాన్ని అధిపతిగా దేవుడు ఉన్నాడు. ప్రభుత్వ అధికారులుగా లేవీలు, యాజకులు ఉన్నారు. ప్రజలుగా 11 గోత్రముల వారు కనబడుతున్నారు. అక్కడ ఒక ప్రభుత్వం నడిపింపబడుతుంది, దేవుడు వారికి రాజుగా. మరి నూతన నిబంధనలో ఎంత ఇవ్వాలి? 10వ వంతు ఇవ్వాలా? లేకపోతే 100% ఇవ్వాలా? 5% ఇవ్వాలా? 30% ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? నూతన నిబంధనలో ప్రభుత్వం ఉన్నదా? లేదు కదా. నూతన నిబంధనల యాజకులు ఉన్నారా? లేరు కదా. లేవీలు ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు ఉన్నదేంటి? పరలోకమందు ఉన్న దేవుడు మనకు ఇప్పుడు ఎలాగొన్నాడు? పరలోకమందు ఉన్న దేవుడు మనకు ఇప్పుడు ఎలాగొన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన మనకు తండ్రి. తండ్రికి మనం ఏమిస్తాం చెప్పండి? ఇంట్లో ఉన్న మన తండ్రికి మనం 10వ వంతు ఇస్తామా? మనం పోషిస్తున్నందుకు, మనం సంరక్షిస్తున్నందుకు ప్రతి నెల ట్యాక్స్ రూపంలో 10వ వంతు తండ్రికి ఇస్తామా? ఇవ్వం కదా. మరి ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి మరి కట్టడి ఏంటి? నియమం ఏంటి? పాత నిబంధనలో 10%, పాత నిబంధనలో 10వ వంతు. కొత్త నిబంధనలో నిబంధన ఏంటి? ఎలాగ మనం కానుకలు ఇవ్వాలి? 10వ వంతు ఇవ్వాలా? అదే ఆజ్ఞలను ఇప్పటికీ కూడా ప్రకటిస్తున్నటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. అదే 10వ వంతు ఆజ్ఞపూర్వమైనటువంటి ఆ 10వ వంతుని ఇచ్చి దేవుడికి మేము కానుకలు ఇస్తున్నాం కాబట్టి దేవునికి చెల్లించాల్సినవి మేము చెల్లిస్తున్నాము అని మరి దేవుని సంబంధమైనటువంటి ఆజ్ఞను మేము నెరవేరుస్తున్నాం అనే తృప్తితో బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నూతన నిబంధన ఏమని చెబుతుందో తెలుసా? నూతన నిబంధనలు ఎంత చెల్లించాలని దేవుడు సెలవిస్తున్నాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొత్త నిబంధన చట్టం ఇది. కొత్త నిబంధన ప్రకారం ఆత్మానుసారముగా మనము చెల్లించవలసింది, ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి మనము చెల్లించవలసింది. సణుగు కొనకయు, దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలా? సణుగు కొనకయు. తర్వాత బలవంతము కాకయు, బలవంతం చేయకూడదు. ఎవరన్నా కానీ మనము దేవునికి కానుక ఇచ్చినట్లుగా మనల్ని బలవంతం చేస్తుంటే అది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం. అది ఆత్మానుసారమైనటువంటి నడిపింపు కాదు.
బలవంతము చేయకయు సణుగు కొనకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన. ఏం చేయాలా? ఇప్పుడు 10%, 5%, 30%, 50%, 100% అంటూ పర్సంటేజ్ ఏం లేవు ఇక్కడ. ఇక్కడ ఏముంది? ఇక్కడ సణుగు కొనకుండా ఇవ్వాలి, బలవంతము కాకుండా, బలవంతము చేయబడకుండా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? హృదయములో నిశ్చయించుకున్నది ఇవ్వాలి. హృదయంలో నిశ్చయించుకున్నది అంటే నీవు తక్కువగా నిశ్చయించుకున్నావు, నీకు వచ్చేది తక్కువే, నువ్వు ఎంత ఇద్దాం అనుకున్నావు ఇవ్వు. దేవుడు ఎప్పుడు అడగలేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా కానుకలను బట్టి నూతన నిబంధనలు బలవంతం చేయటం లేదు. పాత నిబంధనలు ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ ఒక యాజకులు వాళ్ళు బ్రతకటానికి దేవుడు ఒక కానుకలను పద్ధతిని ఏర్పాటు చేశాడు. కానీ కొత్త నిబంధనలో అటువంటిది ఏమీ లేదు. దేవుడు మనకు తండ్రి. తండ్రికి మనం 10వ వంతులు ఇచ్చి సరిపెడతామా? 50 వంతు ఇచ్చి సరిపెడతామా? తండ్రికి అవసరమైనప్పుడు ఎంతైనా ఇవ్వటానికి రెడీగా ఉండాలి. తండ్రికి అవసరం లేనప్పుడు, తండ్రి అంటే పరలోకమందు ఉన్న దేవుడు మన డబ్బుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాడని కాదు దాని ఉద్దేశం. దేవుని సంబంధమైన కార్యములు జరిగించుట కొరకు మనం ఇచ్చేటువంటి దాంట్లో కొలత లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఎలా ఇవ్వాలి? సణుగు కొనకుండా, బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా ఇవ్వాలి. హృదయంలో నీవు ఏది నిశ్చయించుకుంటావో దానిని ఇవ్వాలనేది కొత్త నిబంధన ఆజ్ఞ. ఇది బలవంతం చేయకుండా, సణుగు కొనకుండా నువ్వు ఎంత నిశ్చయించుకుంటావు అంత ఇవ్వు. కొత్త నిబంధన ఆజ్ఞ, కొత్త నిబంధన అంటే ఆత్మను బట్టి నడుచుకునేటప్పుడు ఈ ఆజ్ఞ అమల్లోకి వస్తుంది. శరీరం బట్టి నడుచుకునేటప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటిది ఆజ్ఞ గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు చాలా మంది చేస్తున్న పరిస్థితి ఏమిటి చెప్పండి? టీవీలో వాక్యాలు వింటున్నావు, ఆ వాక్యాన్ని వినేటప్పుడు దేవుని గురించి ఎంతో గొప్పగా చేస్తాడు. ఎంత గొప్పగా అంటే మీరు దేవునికి ఆధారపడితే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి మీరు కానుకలు ఇచ్చినట్లయితే, దేవునికి పనికి మీరు తోడ్పాటు చేసినట్లయితే ఆకాశ వాక్యంలు విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి ధనాన్ని మీకు ఇస్తాడు అని చెప్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెప్తాడు. మరి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడని బోధించే బోధకుడు కింద ఏం చేస్తాడు? అకౌంట్ నెంబర్ ఇచ్చి మీ విలువైన కానుకలు దీనికి పంపించండి అంటాడు. ఆ మాటలో అర్థం ఏమిటి? చెప్పే మాట ఏమో పట్టజాలనంత విస్తారమైన ధనం ఇస్తానని చెప్పి, మళ్ళీ ఆ పట్టజాలనంత విస్తారమైనటువంటి ధనము దేవుడు నీకు కూడా ఇస్తాడు కదా, మాట ప్రకటించి నీకు కూడా ఇస్తాడు కదా. మరి నువ్వెందుకు దేవుని మీద ఆధారపడలేదు? నువ్వు చెప్పే మాటకి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటుందా? మళ్ళీ ఆ కింద ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చింది కొంతమంది ఇచ్చి మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదంటారు. అది వేరే విషయం, తప్పేం కాదు. ఎవరికి తోచింది వాళ్ళకి వాళ్ళు ప్రేరేపింపబడిన దాన్ని బట్టి, వారు హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి విశ్వాసి ప్రేరేపింపబడి ఇవ్వటం అనేటువంటిది తప్పు కానే కాదు. కానీ కొంతమంది దానిని బలవంతం చేయటం కోసం ఎలా చేస్తారంటే, పలానా వాళ్ళు 10,000 కానుక ఇచ్చారు, వాళ్ళకి దేవుడు ఇది చేశాడు, పలానా వాళ్ళు ₹1,00,000 కానుక ఇచ్చారు, దేవుడు వాళ్ళకి ఈమెయిల్ చేశాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడని మనుషులు ఆ రీతిగా కానుకలు ఇచ్చేటట్టుగా వారిని వీరి సాక్ష్యాల ద్వారా బలపరుస్తూ ఉంటారు, బలవంతం చేస్తూ ఉంటారు. ఆలోచించండి, మనం 10,000 ఇస్తేనే దేవుడు మనకి మేలు చేస్తాడా? మనం ₹1,00,000 ఇస్తేనే దేవుడు మేలు చేస్తాడా? అసలు మనం ఇచ్చేటువంటి డబ్బులు ఆయనకు అవసరమా? మనం ఇచ్చేటువంటి డబ్బుల వలన, మనం ఇచ్చేటువంటి ధనం వలన మాత్రమే దేవుని యొక్క పని జరుగుతుందా? ఆయన ధనవంతుడు, ఆయన పేదవాడు కాదు. కానీ ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారంటే, దేవుడు ఒక అడుక్కునేటువంటి వాడిగా లోకానికి చూపించడం వల్ల క్రైస్తవ్యం అనేటువంటి ఈనాడు లోకంలో చాలా చులకన భావం. పాస్టర్ అనేటువంటి పేరు చెప్పగానే లోకంలో మనుషులు ఎలా చూస్తారంటే చాలా హీనంగా మాట్లాడుతున్నారు. కానీ అందరూ అలా లేరే. ఎంతో మంది ఈ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో వారి జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు తీసి వారు సంపాదించుకున్న సంపాదన అంతను ఖర్చు పెట్టి ఆపదలో ఉన్నటువంటి ఆదుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి వాటిని సహాయం చేస్తూ వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. కానీ కొంతమంది చేసేటువంటి పనుల వలన, కొంతమంది చేసేటువంటి క్రియల వలన దేవుని నామమే అవమానపరచబడేటువంటి పరిస్థితి. ఆజ్ఞను అనుసరించి నడుచుకోనటం వలన మనము దేవునికి ఇష్టలుగా ఉండం. ఆజ్ఞలు అనుసరించి నడుచుకోనటం వలన మనం దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వారంగా ఉంటాం. దానికి ఉదాహరణ ఆదాము ఎదుట ఆజ్ఞ ఉంది, ఆజ్ఞను అనుసరించి అతడు జీవించలేకపోయాడు. ఆజ్ఞను హేతువు చేసుకుని పాపము ఏం చేసింది? సకలమైన దుర్నీతి అతనిలో కలిగించి అతడు ఆ పండు తినేటట్టుగా చేసి ఆదాము అవ్వలు చనిపోయేటట్లుగా చేసింది.
అందుకని దేవుడు అంటున్నాడు, అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్వభావము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్వభావాన్ని ధరించాలి. ఈరోజు మనం దేవుణ్ణి కోరుకోవలసింది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోకి మనం నడిపించాలి. ఆత్మ చేత నడిపింపబడాలి. వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ మనం చూసుకుంటూ ఈ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవటం కాదు. ఆ ఆజ్ఞలు ఎక్కడో రాయబడాలి, మన హృదయముల మీద రాయబడాలి. అందుకని కొత్త నిబంధనలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఎక్కడ తన యొక్క లేఖనాలను తన యొక్క ఆజ్ఞలను రాస్తానని చెప్పాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చిచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ వారితోనూ యోధా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపులకి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఎటువంటి నిబంధన? ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ను తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఆ రోజు వారితో నిబంధన చేసుకుని దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఎక్కడ రాశాడు? రాతి పలకల మీద రాశాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఎక్కడ రాస్తానంటున్నాడు? చూడండి 9వ వచనంలో, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపులకు రప్పించుటకై వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రభులయ్యుందును. ఇప్పుడు ఆజ్ఞలు అనేటువంటివి ఎక్కడ రాయబడాలి? బైబిల్లో కాదు, పుస్తకాల్లో కాదు. ఎక్కడ రాయబడాలి? మన హృదయముల మీద రాయబడాలి. మన హృదయముల మీద ఎప్పుడు రాయబడతాయి అంటే మన ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనికే మార్చబడుతున్నప్పుడు, మనము నూతనమైనటువంటి స్వభావంలోనికి మార్చబడుతున్నప్పుడు. చూద్దాం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా. నూతన స్వభావం దేనివల్ల మనకు కలిగిద్ది? పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఆత్మ మూలముగా జన్మించటం, ఆత్మ మూలముగా జన్మించి ఆత్మ చేత నడిపింపబడటం అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం కోరుకొని పరిశుద్ధాత్మ చేత నడిపింపమని దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి? వేడుకోనాలి. వాక్యం చదవటం ఆజ్ఞానుసారం, వాక్యం చదువుకుని వాక్య ప్రకారం జీవించటం ఆజ్ఞానుసారం. కానీ ఈ ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? దేవుని ఏం కోరుకోవాలి? తన పరిశుద్ధాత్మను వరముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక ఆ ఆత్మ చేత నడిపింపబడటం. ఆత్మ చేత నడిపింపబడితే ఆ పరిశుద్ధాత్మ మొదట మనకి ఏం చేస్తుంది? నూతన స్వభావాన్ని కలగచేస్తుంది. ఆ నూతన స్వభావాన్ని కలగచేయటం మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలను చూసినట్లయితే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును కూడా ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనికే మార్చబడుతున్నాం. ఏ పోలికలోనికి? దేవ స్వభావములోనికి. దేవుని స్వభావం ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు దేవుని యొక్క స్వభావ లక్షణాలు. ఆ స్వభావ లక్షణాలు మనలోనికి రావాలి అంటే, ఆ స్వభావ లక్షణాలు మనము కలిగి ఉండాలి అంటే మనం కూడా ఏమవ్వాలి? దేవ స్వభావంలోనికి పాలివారం. దేవ స్వభావంలోనికి ఎలా వెళ్తాం? మనం అనుకుంటే వెళ్తామా? మనంతటికి మనమే దేవ స్వభావంలో మనకు మారగలమా? అదే సాధ్యమైతే పరిశుద్ధాత్మను పరలోకంలోంచి పంపించాల్సిన అవసరం లేదు. ఆజ్ఞలు బట్టి నడుచుకుంటే వలన మనం నీతిమంతులుగా మారితే
ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే వల్ల మనం పరిశుద్ధులుగా ఉండగలిగితే, ఆజ్ఞలను బట్టి మనం యథార్థవంతులుగా ఉండగలిగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో నుండి భూలోకానికి రావాల్సిన అవసరత లేనే లేదు. ఎందుకంటే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను బట్టి ఇశ్రాయేలీలు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ఇశ్రాయేలీలు సంపూర్ణ సిద్ధిని పొందలేకపోయారు. ఆనాడు ఇశ్రాయేలీలు ఆజ్ఞలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేదు, వాళ్ళు మరి పరిశుద్ధులుగా తీర్చబడలేదు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తుని విశ్వసించిన మనము పాత నిబంధనలో ఇశ్రాయేలీలు వలె ఆజ్ఞలను అనుసరించి జీవించటం వలన మనము కూడా ఏమి కాము, నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం? ఎప్పుడు మనం సంపూర్ణ సిద్ధిని పొందుతాం? ఎప్పుడు జీవాన్ని మనం పొందగలుగుతాం? ఎప్పుడు పరలోకాన్ని మనం చేరగలుగుతాం? అంటే ఆత్మచేత నడిపింపబడటం. ఆత్మచేత నడిపింపబడినప్పుడు మాత్రమే మనము జీవాన్ని పొందగలుగుతాం, నిత్య జీవాన్ని స్వతంత్రించగలుగుతాం. ఆలోచించండి, మనము మరి జీవం చేత, ఆత్మచేత నడిపింపబడుతున్నామా, ఆజ్ఞ చేత నడిపింపబడుతున్నామా? ఆజ్ఞ చేత నడిపింపబడుతున్నాము అంటే మనం తప్పు చేసిన మనం తెలుసుకోలేని పరిస్థితి. ఆత్మచేత మనం నడిపింపబడుతున్నప్పుడు ఏం జరిగిద్ది చెప్పండి? కుష్ఠరోగము లేనటువంటి వాడికి ఏదన్నా తగిలితే ఏం కలుగుతుంది? నొప్పి కలుగుతుంది. స్పర్శ తెలుస్తుంటది. మనం తప్పు చేస్తున్నాము అనగానే మన మనస్సాక్షి మనం గద్దిస్తుందా? మన వ్యర్థమైనటువంటి మాట మన నోట్లో రాగానే మన మనస్సాక్షి గద్దిస్తుందా? లోపల మనోవేదన కలుగుతుందా? అలా కలుగుతుంది అంటే మనము ఆత్మచేత నడిపింపబడుతున్నవారు. అలా ఆత్మచేత నడిపింపబడేటువంటి దావీదుకి యొక్క జీవితంలో ఒకానొక సందర్భంలో కుష్టు వచ్చినటువంటి సందర్భం వచ్చింది. ఏమిటది? దావీదు తాను చేసినటువంటి తప్పును మరిచిపోయి నిర్భయముగా జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా పంపించి చేసినటువంటి తప్పును ఎత్తి చూపినప్పుడు దావీదుకి ఏం కలిగింది? అప్పుడు స్పర్శ కలిగింది, నొప్పి కలిగింది, బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు అప్పుడు అంటున్నాడు, నేను పాపము చేసినది నిజము అంటున్నాడు. అప్పుడు వరకు అతనిలో ఏం లేకుండా పోయింది? స్పర్శ లేదు, బాధ లేదు, తాను తప్పు చేశాననేటువంటి ఆలోచన తనలోకి రాలేదు. అందుచేతన దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించినప్పుడు అతడు పశ్చాత్తాపుడై, తాను చేసినటువంటి తప్పును బట్టి పశ్చాత్తాపుడై, స్పర్శ కలిగి, బాధ కలిగి, పశ్చాత్తాపుడై తాను చేసినటువంటి పాపమును బట్టి దేవుని ఎదుట క్షమాపణ పొందినంత వరకు కూడా అతడు ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించి, కన్నీటితో ప్రార్థించి దేవుని యొద్ద నుంచి మరలా ఏం పొందాడు? క్షమాపణ పొందగలిగాడు. మన యొక్క జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము అక్షరానుసారమైనటువంటి ఆజ్ఞలను బట్టి కాదు, ఆత్మానుసారమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి. అలా అక్షరానుసారమైనటువంటి జీవితం కాకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మనం వెళుతున్నప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, అది త్రాగొద్దు, ఇది త్రాగొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు, ఇది ఎవరో కూడా మనకు చెప్పక్కర్లేదు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేత వివేచింపబడు. అలా ఆత్మ సంబంధిగా, ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వారముగా మనం ఉంటున్నప్పుడు చూడవద్దు, ముట్టవద్దు అనేటువంటి వాటికి మనం ఏమాత్రము కూడా భయపడం. అది శరీర సంబంధాలుగా ఉంటే ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. అలా చేయకపోతే ఇది జరిగిద్ది అని అన్నారు అనుకోండి, దానికి భయపడుతూ ఉంటాం. అది ఆత్మ సంబంధిగా ఉంటే అటువంటి భయాలు మనలో ఉండవు. కాబట్టి దేవుడు అంటున్నటువంటి మాట, ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేకపోతే మరి ఆజ్ఞల చేత నడిపింపబడుతున్నామా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే మనం ఆత్మ సంబంధిగా నడపబడటానికి, ఆత్మ సంబంధిగా మనం జీవించటానికి ఒక చక్కటి మాదిరిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరైనా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు ఏముంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. ఎవరిప్పుడు మనకి మాదిరి? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన కూడా మన వలనే శోధింపబడ్డాడు. సాతాను మనవలనే యేసుక్రీస్తును కూడా శోధించాడు. మరి అలా శోధన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి ఆయన? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మొదట ఒకసారి ఆ లేఖన భాగాన్ని చదువుకుని తర్వాత ఆయన ఏం చేశాడో చూద్దాం.
కావున ప్రజల పాపములు పరిహారము కలగచేయటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో మనవలే ఆయనకు ఆకలి వేసింది, మనవలే దాహం వచ్చింది, మనవలే కోపం వచ్చింది, మనవలే అంటే శరీరంలో ఉన్నటువంటి ఆయనకు మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి అవన్నీ వచ్చినాయి. కానీ ఆ ఆలోచనలను బట్టి ఆయన నడవలేదు, ఆలోచనల వలన అతను నడుచుకోలేదు. దేనిని బట్టి నడుచుకున్నాడు? దేవుడు అతనికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మూలముగా అతను నడుచుకున్నాడు. అతను బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అతని మీదకి మరి పావురం వల్ల వచ్చినప్పుడు దేవుడు అతని గురించి ఇచ్చిన సాక్ష్యం, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఏ పరిశుద్ధాత్మను మరి వరముగా దేవుడు అతని మీదకి పంపించాడో ఆ పరిశుద్ధాత్మను బట్టి నడుచుకున్నాడే తప్ప శరీరం బట్టి కానీ ఆజ్ఞలను బట్టి కానీ నడుచుకోలేదు. ఆయన అన్ని విషయాల్లో కూడా మన వంటి వాడయ్యాడు. అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడాయను. అంటే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మనమందరం ఏమనుకుంటున్నామంటే ఆయన దేవుడు కదా, ఆయన కాబట్టి అలా నడుచుకోగలిగాడు. ఆయన దేవుడిగా ఈ లోకంలో బ్రతకలేదు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా మారడానికి ప్రయత్నం చేశాడు. మానవుడిగా జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగానే ఈ లోకంలో జీవించాడు. ఈరోజు మనల్ని ఏం చేయమంటున్నాడంటే మానవులైనటువంటి మనము దేవ స్వభావంలోకి పాలువారం అవుతుంది. ఆయన దేవ స్వభావంలోంచి మనిషిలోనికి వచ్చి మనిషిగా జీవించటం సాధ్యమే, ఇదిగో ఆత్మఫలములు కలిగి జీవించటం సాధ్యమా అని మనం ప్రశ్నించుకుంటే ఇది సాధ్యమే. ఎలాగూ సాధ్యం? యేసుక్రీస్తు వైపు చూడండి. ఆయన కూడా మనవలే శోధింపబడ్డాడు, అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు. కానీ ఆయన పాపము చేయలేదు. అలా శోధన ఆయనకు వచ్చినప్పుడు ఆయన వెంటనే చేసినట్టు ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను. ఎందుకు మహారోదన? ఎందుకు కన్నీళ్లు? ఆ శోధన వలన, ఆ శోధనకు లోబడ్డాడు అనుకోండి, ఏం జరిగింది చెప్పండి? శోధన లోబడితే ఏం జరిగింది? మరణం. ఆ శోధనకు లోపడకుండా ఆజ్ఞలను బట్టి కాదు, ఆత్మను బట్టి ఆ శోధనను జయించగలిగాడు. అందుకని అంటున్నాడు, శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుంచి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, మరియు సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటి? ఆయన శోధ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లోకము నుంచి శోధన ఆయన మీదకు వచ్చి రాగానే మన వల్లనే ఆయన శోధింపబడ్డాడు. శోధన రాగానే ఆయన చేసినటువంటి మార్గం ఏమిటి? దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో, వేదనతో, రోదనతో వేడుకోవటం. శోధనలో పడకుండా, ఆ శోధనలో తప్పిపోకుండా రక్షించమని దేవుడిని అడగటం. ఆయన మనవలే ఈ లోకంలో ఉన్నాడు, మనవలే ఈ లోకంలో జీవించాడు, మనవలనే ఆకలి కొన్నాడు, మనవల్లనే నిద్రపోయాడు, మనవల్లే బాధను అనుభవించాడు, మనవల్లనే శోధింపబడ్డాడు. కానీ ఆయన పాపం చేయలేదు. కారణం ఏమిటంటే శోధన అతనికి వచ్చినప్పుడు తనలోనున్నటువంటి పరిశుద్ధాత్మ బలము చేత శోధన అతను జయించగలిగాడు. ఈరోజు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం వలన మనము శోధనలను జయించలేము. ఎప్పుడు జయించగలుగుతాం? మనం ఆత్మ చేతనే శోధనలు జయించగలుగుతాం. అందుకని మనం ఎలా జీవించాలని దేవుడు అంటున్నాడంటే ఆజ్ఞలను బట్టి కాదు, ఆత్మను బట్టి జీవించటం. ఆజ్ఞలను బట్టి జీవిస్తే ఎలా ఉంటుంది అంటే ఆ పందిని గొలుసులతో కట్టేసినప్పటికీ కూడా ఆ బురద వైపే మనసు లాగుతూ ఉంటుంది. అదే ఆత్మను అనుసరించి జీవించటం అయితే ఆ పాపాన్ని చూడగానే ఏం కలిగిద్ది? మనకి అసహ్యం కలిగిద్ది. మనం తినే పదార్థాలు ఉంటాయి, అనేక పదార్థాలు ఉంటాయి. ఆ తినే పదార్థాలు మన నోట్లో పెట్టుకోగానే మన నాలిక ఏం చేస్తుంది? వాటిని రుచి పసిగట్టేస్తుంది. మన నాలిక ఆ తినేటువంటి ఆహార పదార్థాలు మంచివో చెడో వెంటనే దాన్ని ఏం చేస్తుంది? అది గుర్తించగలుగుతుంది. అట్లని కొన్ని జంతువులు ఉంటాయి, పాములు ఉన్నాయి అనుకోండి, పాములను చూడంగానే మనకేం కలిగిద్ది? వెంటనే మనకేం తెలుస్తుంది? అది విషపూరితమైనటువంటి జంతువు, దానికి దూరంగా మనం ఉండాలి. అట్లనే మన శరీరం కూడా మన బాడీకి పడనటువంటి ఆహార పదార్థాలు ఏదన్నా తినంగానే వెంటనే శరీరంలో ఏమవుతుంది? తేడా చేయటం, వాంతులు అవటమో, మోషన్స్ అవటమో, లేదా జ్వరం రావటం ఏదో జరుగుతుంది.
తద్వారా శరీరం ఏం చెప్తుందంటే, నీవు తీసుకున్న ఆహారము శరీరమునకు సరిపోదు కనుక ఆహారమునకు నీవు దూరంగా ఉండమని. అవునా కదా? అంటే నాలుక మనం తీసుకునే ఆహార పదార్థాలను గుర్తించగలుగుతుంది. అట్లనే మనము ఈ లోకంలో ఉన్నటువంటి విష జంతువులను గుర్తించి దానికి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటున్నాం, మనం దూరంగా ఉంటున్నాం. ఆ రీతిగానే మనము ఆత్మచేత పాపమునకు దూరముగా, పాపముని గుర్తించగలిగేటువంటి వారంగా, ఆ పాపమునకు దూరంగా ఉండేటువంటి వారంగా మనము ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆజ్ఞలను బట్టి నడుచుకునేటప్పుడు ఇది సాధ్యము కాదు. ఆజ్ఞలను అనుసరించే క్రైస్తవుడిగా ఉండటం వలన అది మన జీవితానికి ఏమాత్రము ప్రయోజనము కాదు. ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం వలన మనం స్పర్శను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి అప్పుడు మనం చేసినటువంటి తప్పులను మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. అదే ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నాం, ఆత్మచేత నడిపింపబడుతున్నాం అనుకోండి, మనం చేసే తప్పేంటో మనకి అర్థమైపోతుంది. మనలో ఏదో ఒక లోపల తెలియనటువంటి ఒక పోరాటం స్టార్ట్ అవుతుంది. మనం తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్ష్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి క్రైస్తవ్యముగా ఆరంభించిన మన జీవితం దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ లేఖన భాగాల ద్వారా మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఆజ్ఞలను అనుసరించే క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము ఆత్మను అనుసరించి నడుచుకునే క్రైస్తవుడిగా మారాలి. దేవ స్వభావంలో పాలివారం అవ్వాలి. ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికలోనికి మార్చబడాలి. క్రీస్తునకు కలిగినటువంటి మనసును కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధమైన ఫలములు మనలో దేవుడు చూచినట్లుగా మనము మరి దేవుని కొరకు జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞానుసారమైనటువంటి క్రైస్తవ్యమా, ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవ్యమా? ఆజ్ఞానుసారమైనటువంటి క్రైస్తవ్యం అది పాత నిబంధనకు పోలినటువంటి జీవితం. పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన జీవితము యేసుక్రీస్తు యొక్క జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి అది ఎలాగుంటుంది, ఒకదానికొకటి పడనే పడదు. అవి రెండూ కూడా ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి పౌలు అనేక సందర్భాలలో చేసినటువంటి పనులు చాలా మందికి అర్థం కాలేదు. ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి పౌలు సువార్త పని నిమిత్తం వెళ్ళేటప్పుడు, అనుజనుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాడు? అనుజనుల్లాగానే ఉన్నాడు. ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినటువంటి వారి దగ్గరికి ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడిగా ఉన్నాడు. కారణం ఏమిటి? ఏ విధము చేతనైనను అనుజనుల్లో కానీ ఇశ్రాయిల్లో కానీ కొందరిని రక్షించాలనేటువంటి ఉద్దేశం ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనేటువంటిదే దేవుడు చూస్తాడే తప్ప ఎందుకు చేస్తున్నావు అని దేవుడు ఎప్పుడు అడగడు. ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు ఆత్మచేత నడిపింపబడుతూ అనేక సందర్భాలలో అనేకులకు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి అయితే తిమోతిని తీసుకున్నప్పుడు, తిమోతిని సువార్త పని కోసం పిలిచినప్పుడు ఆయన ప్రతి చోటకి వెళ్ళి ప్రకటించేది ఏమిటి అంటే సున్నతి పొందకూడదు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ తిమోతిని సువార్తకు పిలిచినప్పుడు తిమోతికి సున్నతి చేయించి సువార్త పనికి కోసం తీసుకువెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి తిమోతిని గురించి అందరికీ తెలుసు. తిమోతి ఒక విశ్వసించిన యూదురాలు యొక్క కుమారుడు. అతని యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, అనగా అనిజనులు కాబట్టి అతనికి సున్నతి లేదు. ఇప్పుడు ఆ తిమోతిని తీసుకొని సువార్త పనికి వెళితే అక్కడ ఇశ్రాయేల్ అందరి వలన, యూదుల వలన అక్కడ ఆటంకం ఏర్పడుతుంది. కనుక అసలు సువార్త పనికి ఈ సున్నతి అనేది ఆటంకం కాకుండా ఉండటం కోసం తిమోతికి అతను సున్నతి చేయించి, అంటే వాస్తవంగా తను బోధించేటువంటి బోధకి వ్యతిరేకమైనప్పటికీ కూడా మరి సువార్త పనికి ఆటంకం కలగకుండా ఉండటం కోసం ఏం చేశాడు? అతనికి సున్నతి చేయించాడు. అదే రీతిగా మరి అతడు దేవాలయంలోకి వెళ్ళి మొక్కు చెల్లించడం కూడా అపోస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది. అతడు ఎందుకు మొక్కు చెల్లించాడు అంటే కారణం ఒకటే, సువార్త పనికి ఆటంకం కలగకుండా నిమిత్తం. అనుజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుజనులుగా ఉన్నాడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్గా ఉన్నాడు. ధర్మశాస్త్రం లేని వారితో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేనివాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటించలేదు. ఎందుకు అలాగా ఉన్నాడు? ఎందుకు అలా నటించాడు అంటే వాళ్ళకి ఏ రీతిగానైనాను సువార్త ప్రకటించడం కోసం. ఆత్మ సంబంధిగా ఉన్నవాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు ఏదో అలవాటు ఆచారపు భక్తిని చేయడు. ఆజ్ఞానుసారముగా ఉన్నటువంటి వాడు అలవాటపు ఆచార భక్తులు. అలవాటు ఆచారం ఏంటి?
అలవాటు ఆచారాలు ఏముంటాయి చెప్పండి? మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే తోటి విశ్వాసులు ఏమనుకుంటారేమో, బలలో పాల్గొకపోతే తోటి విశ్వాసులు ఏమనుకుంటారేమో, పాస్టర్ గారు ఏమనుకుంటారేమో అని మనుషులు ఏమనుకుంటారని ఆలోచించేటువంటి వారు ఆజ్ఞానుసారులు. ఆత్మానుసారులు దేవుడు ఏమనుకుంటాడో అని ఆలోచించేవాడు. యేసుక్రీస్తు తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. మరియా యేసేపులకి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు లోబడి జీవించాడు. ఎందుకు లోబడి జీవించాడు? తన తల్లి అయినటువంటి మరియను లేదా యేసేపును సంతోషపరచాలని కాదు, దేవుణ్ణి సంతోషపరచాలని. దేవుణ్ణి సంతోషపరచాలనుకునేటువంటి వాడు ఆత్మ సంబంధి. మనుషులను సంతోషపరచాలనుకునేటువంటి వాడు ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నవాడు. కాబట్టి ఆజ్ఞానుసారంగా బ్రతికేటువంటి క్రైస్తవ్యము అది మన జీవితాలకు ఏమాత్రము ప్రయోజనము కాదు. ఎటువంటి జీవితం మనకు ప్రయోజనం? ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవ్యం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థాయికి మనం ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆత్మానుసారమైనటువంటి జీవితం లేదనుకోండి, ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం? విమర్శించటమే. వాళ్ళు అలా ఎందుకు చేశారు? చాలా వివాదాలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. బొట్టు పెట్టుకుంటాం కాడి నుంచి ఎన్నో వివాదాలు ఉన్నాయి. పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు, బైబిల్లో ఎక్కడ చెప్పబడింది? ఎక్కడ లేదు కదా. మరి దాని మీద వివాదం. పెట్టుకుంటేనేమో వాళ్ళు క్రైస్తవులు కాదని వాదించేవాళ్ళు ఒకరు, పెట్టుకున్న తప్పు లేదని వాదించేవాళ్ళు ఒకళ్ళు. ఇది వివాదాలన్నీ కూడా ఎప్పుడు తీర్చబడతాయి అంటే మన ఆత్మానుభవం చేతనే ఈ వివాదాలన్నిటికీ కూడా మనం ఆన్సర్లు, అంటే వివాదాలన్నిటినీ కూడా మనం పరీక్షించుకోగలుగుతాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ ఎవరి చేత వివేచింపబడడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఆత్మ చేత నడిపింపబడే జీవితం మనకు కావాలి. అలా ఆత్మానుసారమైనటువంటి జీవితము మనకి ఎలా అనుగ్రహించబడుతుంది అంటే, పరిశుద్ధాత్మ మనలోనికి రావటం వల్ల ఏం చేస్తుంది? మనకి నూతన స్వభావాన్ని కలగచేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికలోనికే మారుస్తుంది. క్రీస్తు కలిగినటువంటి మనసు మనం కలిగేటట్టుగా చేస్తుంది. దేవ స్వభావంలోకి పాలివారం అయ్యేటట్లుగా మనల్ని చేస్తుంది. మరలా పరిశుద్ధాత్మ అనగానే వేరే రకంగా అనుకోకూడదు. భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ, భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అనగా ఆత్మ ఫలములు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించేటువంటి వారిలో ఉండవలసింది ఏమిటి అంటే ఆత్మ ఫలాలు. దేవ స్వభావం ఉండాలి, దేవుని స్వభావం ఉండాలి. అలా దేవ స్వభావం కలిగినటువంటి వారు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నవారు. అలా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వారు స్పర్శ కలిగి ఉంటారు, బాధ కలిగి ఉంటారు. తప్పు చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని గ్రహించగలుగుతూ ఉంటారు. ఆజ్ఞలు అనుసరించి నడిచే క్రైస్తవులుగా ఉంటే అది మన జీవితానికి ప్రయోజనం కాదు. ఆజ్ఞలు, ఆ అక్షరము ఏం చేస్తుంది? చంపును, ఆత్మ జీవింపచేస్తుంది. అక్షరం అనగా బైబిల్లో రాయబడిన అవన్నీ కూడా అక్షరాలే. ఈ అక్షరాలను చదువుకుంటే మనం చచ్చిపోతాం. కానీ ఈ అక్షరాల్లో ఏముందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు? నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ ఆత్మలో మనం నడిపింపబడితే, ఆత్మను మనం పొందగలిగితే ఆ ఆత్మ ద్వారా జీవాన్ని మనం పొందగలుగుతాం. ఆ జీవాన్ని పొంది జీవము కలిగి దేవుణ్ణి ఆరాధించుకోవాలని, జీవము కలిగి ఆ పరలోకాన్ని చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుచేత ఆత్మతో నడిపింపబడటం అనేది దేవుడు మన్నించి కోరుకుంటున్నాడు. ఆజ్ఞానుసారమైనటువంటి క్రైస్తవ్యం కాదు, కానీ ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవం, జీవము కలిగి దేవుని సేవించేటువంటి వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక మరి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా, ఈ వాక్యము ద్వారా మనకి ప్రకటింపబడినటువంటి ఈ వాక్యాన్ని విన్నటువంటి మనము ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఆజ్ఞానుసారమైనటువంటి క్రైస్తవులుగా ఉంటే, ఇకనైనా మరి ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవులుగా మారటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుందాం. దేవుడు అన్నాడు, మీరు అడుగునటువంటి వారి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదికి వారికి దొరకబడును. ఏంటి దొరికేది? ఏంది అడగమంది? అది పరిశుద్ధాత్మ. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. ఎంత ఇస్తాడు? కొలత లేకుండా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవుతాం? నూతన స్వభావాన్ని మనం పొందగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఇందులో ఉన్నటువంటి కట్టడలు, ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా బైబిల్లో కాదు రాయబడేసి మన హృదయాల్లో రాయబడతాయి. అలా మన హృదయాల్లో రాయబడినప్పుడు అక్షరము వలన మనం చనిపోకుండా ఆత్మ వలన జీవించి జీవము కలిగి మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా, జీవము కలిగి దేవుణ్ణి
వెంబడించేటువంటి వారంగా ఉంటాం. అట్టి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు కనుక ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా అట్టి భాగ్యాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. మరి అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుందాం. మన అనుదిన జీవితాల్లో ప్రతిదినము కూడా దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మను అనుగ్రహించమని మనందరము కూడా వేడుకుందాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన పోలికలోనికి, తన స్వభావంలోనికి మనల్ని మార్చి ఆ ఆత్మ చేత మనల్ని నడిపించి ఆ నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడి మాటలు వింటున్న అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీరు మమ్మల్ని విమోచించినటువంటి విధానానికి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని రక్షించిన విధానానికి వందనాలు. జగత్తు పునాది వేయబడక మనిపై ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని చూచిన మా తండ్రి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మమ్మలను నీ కుమారుడు ద్వారా బ్రతికించారు ప్రభువా. అలా బ్రతికింపబడినటువంటి మేము ఏ రీతిగా జీవించాలో ఈ రోజు నీ యొక్క లేఖముల ద్వారా మాకు తెలియచేసినందుకు వందనాలు తండ్రి. ఆత్మను అనుసరించి జీవిస్తున్నామా, ఆజ్ఞను అనుసరించి జీవిస్తున్నామా, మమ్మల్ని మేము పరీక్షించుకోమని నీ లేఖముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆజ్ఞను అనుసరించి జీవించట నీకు ఇష్టమైనది కాదని, ఆత్మను అనుసరించి జీవించి వారి యందు మీరు సంతోషించేటువంటి వారై ఉన్నారన్న సంగతిని నీ లేఖముల ద్వారా మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. నీ యొక్క వెలుగును మాకు తెలియచేసి అద్దము లాంటి నీ వాక్యంలో మా యొక్క అంతరంగ స్వభావాన్ని మీరు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఎలాగున్నామో, ఆజ్ఞను అనుసరించి నడుచుకునే క్రైస్తవులమో లేకపోతే ఆత్మను అనుసరించి నడుచుకుంటున్న క్రైస్తవులుగా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేము విమర్శించుకొని ఆజ్ఞానుసారముగా జీవించుచున్న వారమైతే నిన్ను సంతోషపరచ నేరమని సంగతిని ఎరిగి ఉండి ఆత్మానుసారంగా జీవించాలని ఆశపడి తండ్రి నీ సన్నిధిలో మీరు అనుగ్రహించే పరిశుద్ధాత్మ కొరకు వేడుకొంచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాకు అందరికీ కూడా మెండుగా దయచేయండి. నీ పరిశుద్ధాత్మ చేత ఆ పోలికలోనికి మార్చబడి క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తూ తండ్రి నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచేటువంటి వారిగా ఉండగలుగుటకు మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. అట్టి రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా మేము జీవించేటువంటి వారిని బట్టి మీరు ఆనందించే వారు ఉన్నారని నీ లేఖం ద్వారా మీరు తెలియజేసినటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే అది అనేక సందర్భాల్లో ఈ రీతిగా మేము కూడుకొని నామాన్ని బట్టి ఆనందించే భాగ్యాన్ని దయచేయమని, మరలా నీ నామాన్ని బట్టి మేము కూడుకునే పర్యంతము కూడా నీ సన్నిధి మాకు తోడుగా నుంచి నడిపించమని, ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని ఈ మాటలు వింటున్నటువంటి అందరినీ మీరు ఇచ్చిన వాక్యాన్ని మరి ముఖ్యముగా మీరు మాకు తెలియచేసిన ఈ వర్తమానాన్ని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి దేవుడే మనల్ని నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.